అత్తయ్య, ఆ వెంకీగాడు పడతాడనుకుంటే ఆ మ్యాగీ చూడు మీద మీద పడుతుంది. రేయ్, నువ్వు నోరు మూయరా. దానికి కొండ అనే కొడతావా? అమ్మో అమ్మో. అయ్యో అయ్యో అత్తయ్య, నీ ఫ్యాన్ ప్లాన్ వల్ల ఏమో నీ నెత్తి పగిలింది. ఇప్పుడు ఈ మందు ప్లాన్ వల్ల నా గుండె పగిలింది. రాత్రంతా ఎగిరి ఎగిరి ఏం ఎరగనట్టు ఎంత మొద్దుగా ఎంత చక్కగా పడుకున్నావే నా మంగా. హ్మ్. నువ్వు కాసేపు ఇలాగే తొంగు. అవతల మీ అమ్మ దొంగలాగా డోర్ బయటే కాచుకుని కూర్చుంటుంది. వెళ్ళి చిన్న సినిమా చూపించొస్తా. ఆ తర్వాత నీకు రీలేస్తా. అత్త, నువ్వేంటత్త ఇక్కడున్నావు? అంటే అది మరే. అయ్యో, నీ కళ్ళేంటత్త అంతెర్రగా ఉన్నాయి? రాత్రంతా నిద్రలేనట్టుందే. అది సరే గాని నువ్వేంది ఒక్కడివే బయటకొచ్చినావో? నీళ్ల కోసం అత్త. తెల్లారే వరకు తిరణాలే కదా నాకు నీ కూతురికి. ఎగిరెగిరి డాన్సులేసి అబ్బో తెగ కష్టపడిపోయామత్త. లేవగానే గొంతు ఎండుకుపోయిందత్త. నీళ్ల కోసం డోర్ తీసానా, ఇదిగో నువ్వు ఇక్కడ కనబడ్డావు. అంటే అల్లుడు. ఏంటత్తా? అంటే రాత్రంతా మీ ఇద్దరి మధ్య మాటలు పాటలు డాన్సులు అవే కదా జరిగినాయి? అవి మాత్రమే జరగడానికి లోపల ఏర్పాటు చేసింది అంత్యాక్షరి ప్రోగ్రాం ఏంటత్తా? శోభన సెటప్ కదా. అంటే శోభనం జరిగిపోయినదా? అదిగో మళ్ళీ శోభనం గదిలో శోభనం జరగకుండా ఇంకేం జరుగుతుందత్తా? ఆయన నీకెందుకీ డౌట్లు వస్తున్నాయి? ఎందుకంటే నా కూతురు నీతో శోభనానికి ఒప్పుకొని ఉండదు. మీ ఇద్దరికి ఏమి జరగండదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. అత్తా, అబ్బా, ఇదిగో ఈ మెడ మీద
ఈ బనియన్ మీద ఇదిగో నా ఒళ్ళంతా గుర్తులు. ఏంటనుకున్నావత్త? లిప్స్టిక్ గుర్తులు అనుకున్నావా? ఆహాహా. ఆ, ఆ, నీ ముద్దుల కూతురు నా మీద కురిపించిన ముద్దుల వర్షం. నీ బిడ్డకి నా మీద ఇంత ప్రేముందని నిన్నటిదాకా నాకే తెలియలేదత్త. ఆ 9 నెలలు తిరిగేలోపు నీ బిడ్డ నీ అమ్మని, నిన్ను అమ్మమ్మని చేస్తా, నా బిడ్డని నీ ఒళ్ళో కూర్చోబెడతానని ఏదో ఫ్లోలో అనేశాను గాని ఆ మాటని నిలబెట్టుకునేలా చేయడానికి నా దొంగ పెళ్ళం మంగ తయారు కోఆపరేషన్ ఉంది. అబ్బో ఓ. హా. సర్లే అత్త, రాత్రంతా రెప్పవాల్చలేదు కదా, నిద్ర ముంచుకొచ్చేస్తుంది. వెళ్ళి కాసేపు పడుకుంటానత్త.